తేజశాలి అయిన యువకుడు దేవతని తన హృదయానికి హత్తుకున్నాడు. తర్వాత అతన్ని యువరాజుగా నియమించి కిరీటాన్ని పెట్టాడు. 4 ఏళ్ళు గడిచాయి. ఓ రోజు శాంతనుడు యమునా నది ఒడ్డున విహరిస్తున్నాడు. ఆ సమయంలో గాలి ఎంతో పరిమళభరితంగా శరీరానికి హాయి కలిగిస్తుంది. ఈ పరిమళానికి కారణం ఏమై ఉంటుంది అని చుట్టూ చూశాడు. ఆ సువాసన ఓ అందమైన దేవకన్య లాంటి యవ్వన స్త్రీ నుండి వస్తుందని కనుక్కున్నాడు. ఆమె శరీరం నుండి సుగంధ పరిమళం వీచేటట్లుగా ఓ మునీశ్వరుడు ఆమెకు వరమిచ్చాడు. ఆ పరిమళ వాయువులే శాంతోని శరీరాన్ని తాకాయి. గంగాదేవి తనను విడిచిపెట్టిన దగ్గర నుండి తన ఇంద్రియ ప్రవృత్తులను శాంతనుడు స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఈ పరిమళభరిత యవ్వన కన్యను చూసిన దగ్గర నుండి అతడి ఇంద్రియ ప్రవృత్తులు కట్టెలు దిగాయి. ఆమెను పొందాలనే వాంఛ ఆయనలో ఏర్పడింది. ఆమెను తన భార్యగా రావాలని కోరాడు. అందుకు ఆమె, నేను జాలరి యువతిని, ఈ గ్రామ పెద్దే నా తండ్రి, దయచేసి తమరి ఈ వివాహ విషయం నా తండ్రి గారి వద్ద ప్రస్తావించండి, ఆయన అనుమతి తీసుకోండి అన్నది. ఆ మాటలు శాంతనుడికి ఎంతో మర్యాదగా అనిపించాయి. ఆమె తండ్రి దశరాజు మంచి బుద్ధి గలవాడు. అతడు శాంతనుని ఉద్దేశించి, ఈ వయసులో ఇతర కన్యల మాదిరిగానే నా కుమార్తెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేయడంలో సంశయం లేదు. మీ వంటి ప్రభువు ఆమెకు తగినవారు. అయినా తమరు ఆమెను వివాహం ఆడడానికి ముందు నాకొక వాగ్దానం చెయ్యాలి అని అన్నాడు. దానికి శాంతనుడు, కేవలం వాగ్దానం అయితే చేస్తాను అని అన్నాడు. యువతి తండ్రి, నా కుమార్తెకు మీకు కలిగే కుమారుడే మీ తర్వాత రాజ్యాన్ని పాలించాలి అనే వాగ్దానం చేయాలని కోరాడు. అయితే శాంతనుడు ఆ వాగ్దానం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ విధంగా వాగ్దానం ఇవ్వడం యువరాజుగా ఉండి రాజు కాబోయే దైవాంశ సంభూతుడైన దేవవతుణ్ణి గంగాపుత్రుణ్ణి వెనుకకు నెట్టినట్లు ఉంటుంది. ఈ మూల్యం చెల్లించి యువతని వివాహం ఆడడం సిగ్గుచేటు. తక్షణమే అతడు తాను కోరినది నెరవేరలేదని విచారంతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఈ విషయం ఇతరులకు తెలియకుండా తనలో తానే మదనపడుతుంది. ఓ రోజున దేవవతుడు తండ్రి శాంతనుని ఉద్దేశించి, తండ్రి, మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, ఎందుకు మీరు విచారంగా అవస్థలు పడుతున్నారు? శాంతనుడు, నాయన, నీవన్నది నిజం, ఎంతో ఆందోళనతో ఉన్నాను. నీవు నాకు ఏకైక కుమారుడు. వంశ సంతతి నిలపడానికి ఒక్క ప్రాణిపై ఆధారపడడం సరికాదు. అదీ కాక మన వంశం వృద్ధి చేయాలనే కోరిక కలిగింది. ఇదే నా విచారానికి కారణం అని శాంతనుడు చెప్పాడు. వాస్తవంగా జరిగిన కథను చెప్పడానికి సిగ్గుపడి శాంతనుడు డొంక తిరుగుడుగా కుమారుడికి చెప్పాడు. బుద్ధిశాలి అయిన దేవవ్రతుడు ఏదైనా రహస్యం కారణమై ఉంటుందని ఊహించాడు. తన తండ్రి ఇలా ఉండడానికి కారణమై ఉంటుందని రథసారథిని ప్రశ్నించాడు. అతడు యమునా నది ఒడ్డున ఓ జాలేరు కుమార్తెను చూసినట్టు చెప్పాడు. దేవవ్రతుడు జాలేరు పెద్ద వద్దకు వెళ్ళి ఆయన కుమార్తెను తన తండ్రి శాంతనుడికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. జాలేరు పెద్ద కూడా చాలా మర్యాదస్తుడే. అతడు దేవవ్రతుడితో ఇలా అన్నాడు, నా కుమార్తె నిశ్చయంగా రాజు భార్య కాగలిగినది. అప్పుడు ఆమె కుమారుడు రాజు మీరేమో యువరాజుగా ఉన్నారు. మీ తండ్రి తర్వాత మీరే రాజు అవుతారు. ఈ అంశమే నా కుమార్తెతో మీ తండ్రి గారి వివాహానికి అడ్డుగా ఉంది అని అన్నాడు. దేవవతుడు జాలేరు పెద్దతో, నేను చెప్పేది వినండి, ఇదే నా వాగ్దానం. మీ కుమార్తెకు జన్మించిన కుమారుడే రాజు అవుతాడు. ఇది నిశ్చయం. ఇలాంటి కుమారుడు కోసం నాకున్న యువరాజాధికారము తర్వాత లభించే రాజ్యాధికారము వదిలివేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాడు. జాలేరు పెద్ద దేవావతిని ఉద్దేశించి, ఓ భరత వీరశ్రేష్ఠుడా, ఇప్పటి వరకు ఏ క్షత్రియ వంశస్థుడు చేయని కార్యం నువ్వు చేశావు. నిశ్చయంగా మీరు మహావీరుడు. నా కుమార్తెను మీ తండ్రి గారి వద్దకు తీసుకువెళ్ళండి. యువతి తండ్రిగా నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా వినండి. మీరు సత్యవాక్కు కలవారు, ప్రతిజ్ఞ నిలుపుతారని నాకు తెలుసు. కానీ మీ కుమారులు న్యాయంగా వారికి చెందవలసిన రాజ్యం గురించి ఊరుకుంటారా? మీ కుమారులు కూడా మీ వలనే గొప్ప వీరులు అవుతారు. వారే రాజ్యం ఉంచుకునే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునేదెవరు?
ఈ అంశమే నన్ను బాధిస్తుంది అని అన్నాడు. జాలరి పెద్ద మాటల్లో ఇమిడి ఉన్న కఠిన సమస్యను అవగాహన చేసుకున్నాడు దేవవ్రతుడు. అయినా తండ్రి అభిమతాన్ని గౌరవించదలిచి జాలరి పెద్దతో ఇలా అన్నాడు. ఇదే నా కఠిన ప్రమాణం. నేను అసలు వివాహమే చేసుకున్నాను. నిరంతరం బ్రహ్మచర్యానికే నా జీవితాన్ని దారబోస్తున్నాను అంటూ 2 చేతులు పైకి జోడించి చెప్పాడు. వైరాగ్యపూరిత ప్రమాణం చేశాడు దేవవ్రతుడు. దేవవ్రతుడిపై పుష్పవర్షం కురిపిస్తూ భీష్మ భీష్మ అని పలికారు. భీష్మ అంటే ఒక కఠిన ప్రతిజ్ఞ చేసి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేవాడని అర్థం. భీష్మ అనే పేరు ఆ క్షణం నుండి దేవవ్రతుడికి సార్థకనామం అయ్యింది. తర్వాత భీష్ముడు జాలరి పెద్ద కుమార్తె సత్యవతిని తోడ్కొని తన తండ్రి శాంతనుడికి అప్పగించాడు. శాంతనుడికి సత్యవతి వల్ల 2 కుమారులు జన్మించారు. వారే చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు రాజ్యాన్ని పాలించారు. విచిత్ర వీరునికి 2 కుమారులు కలిగారు. ఒకరు ధృతరాష్ట్రుడు, మరొకరు పాండు. విచిత్ర వీరుని ప్రధాన భార్య అయిన అంబికకు ధృతరాష్ట్రుడు జన్మించాడు. రెండో భార్య అంబికకు పాండు పుట్టాడు. ధృతరాష్ట్రునికి 100 కుమారులు కలిగారు. వీరిని కౌరవులు అంటారు. పాండుకు 5 కుమారులు కలిగారు. వీరు పాండవులుగా ఖ్యాతి గడించారు. భీష్ముడు తన వర్గ వారందరితోనూ గొప్ప గౌరవాన్ని పొందుతూ చాలా కాలం జీవించాడు. అతడు కురుక్షేత్ర మహాయుద్ధం అంతం వరకు జీవించాడు.